హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ గురించి చెప్తాను. దీనికి బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్తో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ ఉంటుంది, ప్లస్ ఫ్రంట్ సైడ్ 44 మెగాపిక్సెల్తో కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ ఉంటుంది. బోత్ ఫ్రంట్ అలాగే బ్యాక్ రెండు వైపులో కూడా మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్తో పాటుగా ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ రెండు కలిసి ఉంటాయి అనమాట. సో ఇలాంటి ఫోన్స్ జనరల్గా ఎవరికి సూట్ అవుతాయి అంటే ఎక్కువగా వీడియోలు తీసే వాళ్ళకి, అలాగే ఎక్కువగా ఫోటోలు తీసే వాళ్ళకి. సింపుల్గా చెప్పాలంటే వ్లాగర్స్ ఉంటారు కదా, చాలా రకాల వీడియోలు ట్రావెల్ చేస్తూ తీస్తూ ఉంటారు కదా, నడుచుకుంటూ పోయేటప్పుడు కూడా మీకు చాలా ఎక్కువగా వీడియోలు తీస్తూ ఉంటారు. సో ఇలాంటి వ్లాగర్స్కి స్టెబిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇలాంటి వాళ్ళ కోసమే ఈ ఫోన్ చాలా బాగుంటుంది. స్పెసిఫికేషన్స్ కూడా పర్లేదు, బాగుంటాయి. అదే వివో వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన వివో V21 నియాన్ స్పార్క్ కలర్ అనమాట. ఈ కలర్ కూడా చాలా స్టైలిష్గా ఉంటుంది. సో బ్యాక్ సైడ్ మీకు నియాన్ గ్రీన్తో ఉంటుంది, చూడటానికి కూడా చాలా స్టైలిష్గా ఉంటుంది. సో ఈ ఫోన్ ఇప్పుడు మనం అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది చూద్దాం. ఇది ఆల్రెడీ ఇంతకుముందు లాంచ్ అయిన ఫోనే, కాకపోతే దీంట్లో ఒక కొత్త కలర్ వేరియంట్ మాత్రం తీసుకొచ్చారు, నియాన్ స్పార్క్ కలర్ అని చెప్పి. సో దీన్ని ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం. ఇది ఆల్రెడీ అందరికి తెలిసిన స్పెసిఫికేషన్సే. బాక్స్ పైన మీకు వివో V21 అని ఉంటుంది, అలాగే బ్యాక్ సైడ్ దీనికి సంబంధించి కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ కూడా రాసి ఉంటాయి. 44 మెగాపిక్సెల్ సెల్ఫీ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్, అలాగే 64 మెగాపిక్సెల్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్, అలాగే అల్ట్రా స్లిమ్ గ్లాస్ బాడీ అని చెప్పి ఇలాంటి రకరకాల ఫీచర్స్. అండ్ ఇక్కడ మీకు సార్ వాల్యూస్ కూడా మీకు మెన్షన్ చేస్తుంది. సార్ వాల్యూ మీకు హెడ్కి 1.05 వాట్స్ పర్ కేజీ ఉంది, అలాగే బాడీకి 0.87 వాట్స్ పర్ కేజీ ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇది 1.6 కంటే బిలో ఉండాలి ఇండివిజువల్గా. యాజ్ పర్ ది స్టాండర్డ్స్ వీళ్ళు మెయింటైన్ చేశారు. అండ్ మన దగ్గర ఉంది 8GB ప్లస్ 128GB వేరియంట్ నియాన్ స్పార్క్ కలర్ అనమాట. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల ఒక ఫోన్ ఉంటుంది, అలాగే ఒక TPU కేస్ ఉంటుంది, యూజర్ మాన్యువల్ ఉంటుంది, అలాగే ఒక టైప్ సి కేబుల్ ఉంటుంది, ఒక ఇయర్ ఫోన్స్ ఉంటుంది, అలాగే ఒక ఫాస్ట్ ఛార్జింగ్ ఛార్జర్ అయితే వీళ్ళు బాక్స్లో ప్రొవైడ్ చేస్తారు. సో ఇవి బాక్స్లో వచ్చిన కంటెంట్. ఇక దీనికి సంబంధించిన డిజైన్ విషయానికి వెళ్తే ఇది ఫ్రంట్ సైడ్ ఓల్డ్ స్టైల్ డ్యూ డ్రాప్ నాచ్తో వస్తుంది, అలాగే బ్యాక్ సైడ్ మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ కనిపిస్తూ ఉంటుంది. బ్యాక్ సైడ్ కలర్ కూడా నియాన్ గ్రీన్ కలర్ అనమాట. అండ్ చుట్టూ ఫ్రేమ్ కూడా మీకు కొంచెం స్టీల్ బాడీ లాగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ రైట్ సైడ్ మీకు వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి, అలాగే పవర్ బటన్ ఉంటుంది. బాటమ్ సైడ్ మీకు సిమ్ ట్రే ఉంటుంది. ఈ సిమ్ ట్రే ఓపెన్ చేస్తే ఇది డ్యూయల్ సిమ్తో వస్తుంది. ఇందులో మీకు SD కార్డ్ పెట్టుకునే ఆప్షన్ అయితే లేదు. ఆ తర్వాత మీకు మెయిన్ మైక్రోఫోన్ టైప్ సి పోర్ట్ ఉంటుంది, అలాగే మెయిన్ స్పీకర్ గ్రిల్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇది సింగిల్ స్పీకర్తోనే వస్తుంది. స్క్రీన్ మీద వీళ్ళు ఆల్రెడీ ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ అయితే అప్లై చేసి పంపించారు. సో ఇది ఫిజికల్గా దీనికి సంబంధించిన డీటెయిల్స్. ఓవరాల్గా చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం ఈ ఫోన్ చాలా స్లిమ్గా ఉంటుంది. స్క్రీన్ సైజ్ కూడా చిన్నగా ఉండటం వల్ల మీకు చాలా హ్యాండీగా ఉంటుంది. అలాగే ఇది చాలా పల్చగా కూడా ఉంటుంది, చాలా సన్నగా ఉంటుంది ఈ ఫోన్. ఓవరాల్గా చేతిలో మాత్రం బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది అనిపిస్తుంది. అండ్ పవర్ బటన్ ఇవన్నీ కూడా మీకు హ్యాండీగా చాలా దగ్గరలోనే ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కొంచెం చిన్న సైజు స్క్రీన్ దీంట్లో వీళ్ళు యూజ్ చేశారు. ఇక ఇప్పుడు మన ఈ ఫోన్ బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ అనేది చెప్తాను. వివో V21 5Gలో మీకు 6.4 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, అలాగే HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు MediaTek Dimensity 800U ప్రాసెసర్ యూజ్ చేస్తారు. ఇది ఒక 7nm ప్రాసెసర్ మిలియన్ ఆక్టాకోర్ ప్రాసెసర్. మాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 2.4 GHz స్పీడ్ ఉంటుంది. దీంట్లో గ్రాఫిక్స్ మీకు మాలి G57 MC3 గ్రాఫిక్స్ని యూజ్ చేస్తారు. ర్యామ్ టెక్నాలజీ LPDDR4X ర్యామ్ టెక్నాలజీ ఉంటుంది. స్టోరేజ్ టెక్నాలజీ UFS 2.2 ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ మీకు మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ కెమెరా. ఇది మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్తో వస్తుంది. 4K 30 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. 1080లో మీకు 30 అలాగే 60 కూడా అవైలబుల్గా ఉంటుంది. రెండోది 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, ఇది 120 degrees వైడ్ యాంగిల్ని కవర్ చేస్తుంది. మూడోది 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ని యూజ్ చేశారు. ఫ్రంట్ సైడ్ మీకు 44 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్తో వస్తుంది. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే దీంట్లో కూడా మీకు 4K 30 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. 4400 mAh బ్యాటరీ ఉంటుంది. 33 watts ఛార్జర్ మనకు బాక్స్లో ప్రొవైడ్ చేస్తారు. Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, అలాగే ఫన్ టచ్ OISతో ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. సో ఇవి దీంట్లో ఉన్న టెక్నికల్ డీటెయిల్స్. ఇప్పుడు మనం ఒకసారి ఈ ఫోన్లో ఉన్న యూజర్ ఇంటర్ఫేస్ విషయానికి ఒకసారి వెళ్తే దీంట్లో కూడా మీకు వివో ఫన్ టచ్ OISలో డిఫాల్ట్గా ఒక లాంచర్ ఉంటుంది. సో దీంట్లో కూడా చాలా రకాల యాప్స్ అయితే వీళ్ళు బ్లాట్వేర్ అప్లికేషన్స్ లాగా తీసుకొచ్చారు. అండ్ ఇంట్రెస్టింగ్లీ వీళ్ళు దీంట్లో కూడా మనం ఆ అప్లికేషన్స్ని డిలీట్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఈ ఫోన్లో ఉన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే దీంట్లో మీకు డిఫాల్ట్గా వివోకి సంబంధించిన డైలర్, అలాగే వివోకి సంబంధించిన మెసేజింగ్ యాప్ ఉంటుంది. సో దీంట్లో
ఎలాంటి కాల్ రికార్డింగ్ ప్రాబ్లమ్స్ లాంటివి ఏమీ ఉండవు అనమాట. డిఫాల్ట్గా వాళ్ళ డైలర్ వాళ్ళ మెసేజింగ్ యాప్తోనే వస్తుంది. ఒకసారి సెట్టింగ్స్లోకి ఒకసారి వెళ్తే, అబౌట్ ఫోన్లోకి ఒకసారి వెళ్తే ఇది మీకు 111 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే 8GB ర్యామ్తో వస్తుంది, ప్లస్ మీకు 4GB వరకు ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మీకు లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచెస్ అని తీసుకొచ్చారు. స్టోరేజ్ టెక్నాలజీ విషయానికి ఒకసారి వెళ్తే నియర్లీ ఇది ఒక 110GB వరకు మీకు ఫ్రీగా అవైలబుల్గా ఉంటుంది అవుట్ ఆఫ్ 128GBలో. అండ్ దీంట్లో మీకు డిస్ప్లేలో 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ దీంట్లో నేను కొన్ని వీడియోస్ కూడా ప్లే చేసి చూశాను. వీడియో క్వాలిటీ మాత్రం చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది. అండ్ దీంట్లో మీకు గూగుల్ వైడ్ L1 సర్టిఫికేషన్తో కూడా వస్తుంది. అంటే నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఇలాంటి వాటిలో మీరు హెచ్డీలో మూవీస్ అయితే చూసుకోవచ్చు. అండ్ అది మీకు డిఫాల్ట్గా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. సో ఇది మాత్రం చాలా స్పీడ్గా కూడా ఉంటుంది, చాలా ఫాస్ట్గా ఉంటుంది. అలాగే ఫేస్ అన్లాక్ కూడా దీంట్లో సపోర్ట్ చేస్తుంది. అలాగే దీనికి సంబంధించిన ఒకసారి కెమెరా యూఐలోకి ఒకసారి వెళ్తే ఈ ఫోన్లో మేజర్ హైలైట్ కెమెరా, బ్యాక్ సైడ్ అలాగే ఫ్రంట్ సైడ్ 2 కెమెరాలు కూడా చాలా చాలా ఎక్సలెంట్ కెమెరాస్ తీసుకొచ్చారు. సో బ్యాక్ సైడ్ మీకు కెమెరా 64 మెగాపిక్సెల్తో నేను చాలా రకాల ఫొటోస్ కూడా తీశాను. ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. కలర్స్ మాత్రం చాలా చాలా న్యాచురల్గా ఉన్నాయి. అలాగే దీంట్లో ఆప్టికల్ ఇమేజ్ స్టిల్బేషన్ ఉండడం వల్ల మీకు మనం ఫొటోస్ తీస్తున్నప్పుడు కూడా ఎలాంటి షేక్ అయితే అవ్వదు. మైన్యూట్గా మన చేతిలో వైబ్రేషన్స్ ఉంటాయి కదా, సో అవి కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. సో ఫొటోస్ క్వాలిటీ కూడా చాలా స్టేబుల్గా వస్తాయి, ఎలాంటి బ్లర్ ఎఫెక్ట్ లేకుండా నీట్గా వస్తాయి. అండ్ దీంట్లో వీడియో కూడా సూపర్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ కెమెరాతో మీరు వీడియో రికార్డింగ్లో ఆప్టికల్ ఇమేజ్ స్టిల్బేషన్ ఉండటం వల్ల మీకు మంచి క్వాలిటీ వీడియోస్ అయితే మీరు తీసుకోవచ్చు. మీరు నడుస్తూ వెళ్తున్నప్పుడు తీస్తున్నప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు, చాలా స్టేబుల్గా ఉంటుంది. బోత్ ఫ్రంట్ కెమెరాలో కూడా మీకు స్టెబిలిటీ అనేది చాలా చాలా బాగుంటుంది ఆప్టికల్ ఇమేజ్ స్టిల్బేషన్ ఉండటం వల్ల. అండ్ రిమెంబర్ ఒక పాయింట్ దీంట్లో గుర్తుపెట్టుకోండి, మీకు ఓన్లీ దీంట్లో 1080లో మాత్రమే మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టిల్బేషన్ అనేది వర్క్ చేస్తుంది. 4Kలో మాత్రం వీళ్ళు ఆప్టికల్ ఇమేజ్ స్టిల్బేషన్ అయితే యాడ్ చేయలేదు. మరి ఫ్యూచర్లో ఇది ఒక అప్డేట్ రూపంలో ఇస్తారా లేదని మాత్రం క్లారిటీ అయితే లేదు. ఓన్లీ 1080లో మీరు వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు మాత్రమే మీకు షేక్ అవ్వకుండా వీడియోస్ అనేది చాలా స్టేబుల్గా అయితే వస్తాయి. సో ఓవరాల్గా ఈ ఫోన్లో మెయిన్ హైలైట్ కెమెరా క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది, బోత్ ఫ్రంట్ అలాగే బ్యాక్ సైడ్ కెమెరాస్ కూడా. అండ్ మీకు లో లైట్లో కావచ్చు, అలాగే ఫ్లవర్స్ ఇలాంటివి కూడా చాలా నీట్గా వస్తాయి. నేను ఆల్రెడీ చాలా రకాల వీడియోస్ కూడా తీశాను కదా, సో చాలా మంచి కెమెరా అండ్ చాలా మంచి క్వాలిటీ అవుట్పుట్ అయితే ఇది ఇస్తుంది అనమాట. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. ఇది మీకు 4400 mAh బ్యాటరీ అండ్ 33 watts ఛార్జ్ అయితే మనకి బాక్స్లో ప్రొవైడ్ చేస్తారు. ఇది చాలా స్పెషల్ కలర్తో తీసుకొచ్చారు, చుట్టానికి కూడా చాలా బాగుంది, చేతిలో కూడా చాలా స్టైలిష్గా ఉంటుంది, కలర్ కూడా చాలా కూల్గా ఉంటుంది. ఇది ప్రజెంట్గా మీకు సేల్లో కూడా అవైలబుల్గా ఉంది. ఇప్పుడు ఆఫర్ సేల్స్లో దీన్ని వీళ్ళు తీసుకొస్తున్నారు. జనరల్గా వివో ఫోన్స్ అనేవి ఆఫ్లైన్లో ఎక్కువగా మీకు ఆఫర్లు అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, కొంచెం తక్కువ ప్రైస్కి వస్తూ ఉంటుంది. వెన్ కంపేర్ విత్ ఆన్లైన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వీళ్ళ స్ట్రాటజీ. ఆఫ్లైన్లో మీకు ఏదైనా మంచి ఆఫర్లు అవైలబుల్గా ఉంటే కెమెరా లవర్స్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకసారి దీన్ని చెక్ చేయండి. సో ఈ ఫ్రెండ్స్ వివో V21 5Gకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాడు. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.